ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిని ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? సో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ట్రీట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి నోట్లో చిన్నగా అల్సర్స్ పుండ్లు లాగా వస్తూ ఉంటాయి. తర్వాత స్కిన్ కొంచెం డార్క్ అవుతుంది. ఆ తర్వాత మింగటానికి కాస్త ఇబ్బంది ఉంటుంది. ఇవి మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్. తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే నోరు కొంచెం ఇది డ్రై అయిపోతూ ఉంటుంది. ఇది కొద్ది రోజులు మాత్రమే ఈ ట్రీట్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత. ఆ తర్వాత నెమ్మదిగా వాటిని సైడ్ ఎఫెక్ట్స్ అవి కంట్రోల్ చేసుకుంటూ వచ్చేస్తాం. అండ్ మంచి టెక్నాలజీ యూస్ చేస్తూ ఉంటే వాటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా మటుకు తగ్గించవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకిప్పుడు మన ఈ ఎంఆర్-లినాక్ టెక్నాలజీ వచ్చింది. అడాప్టివ్ థెరపీస్ అనేసి అంటున్నాం. అడాప్టివ్ థెరపీస్లో సిటీ బేస్డ్ అడాప్టివ్ థెరపీ, ఎంఆర్ బేస్డ్ అడాప్టివ్ థెరపీస్ అనేసి 2 రకాల మెషిన్స్తో ట్రీట్ చేస్తూ ఉంటారు. సిటీ బేస్డ్ మెషిన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఓకే, దాదాపుగా ఒక 4-5 years నుంచి నడుస్తున్నాయి. సిటీలో కూడా ఉన్నాయి. ఎంఆర్-లినాక్ అనేది రీసెంట్గా ఈ మధ్యన ఎంఆర్ఐ ఏంటి అని అంటే సిటీ స్కాన్ మీద ఎంఆర్ఐలో మనకు ఆ ట్యూమర్ కానీ లేకపోతే నార్మల్ స్ట్రక్చర్స్ కానీ చాలా క్లియర్గా కనిపిస్తాయి అన్నమాట. అందుకని యూజువల్గా మనము ఎవరైనా బ్రెయిన్కి సిటీ స్కాన్ కానీ లేకపోతే వేరే బాడీకి ఎక్కడన్నా కానీ సిటీ స్కాన్ చేసినా కానీ మళ్ళీ మనం ఎంఆర్ఐ అడుగుతాం. ఎందుకు అని అంటే అది కరెక్ట్గా ఏ సైజులో ఉంది, దాని పక్కన ఏదైనా చిన్న నోడ్స్ అంటే పిల్లల్లాగా పుట్టాయా, ఇవన్నీ కూడాను అంత క్లారిటీగా కనిపించేది ఎంఆర్ఐ. సో మనకు ఈ మెషిన్తో పాటు ఎంఆర్ఐని ఇంటిగ్రేట్ చేయటం జరిగిందనమాట. అంటే రేడియోథెరపీ మెషినే, ఆ ట్రీట్మెంట్ చేసే రేడియోథెరపీ మెషినే, కానీ ఆ మెషిన్తో పాటు అదే మెషిన్లో ఎంఆర్ఐ మెషిన్ కూడా కలిపి పెట్టారు. అది టెక్నాలజీ వచ్చిన అడ్వాంటేజ్ అనమాట. ఆ మెషిన్తో పాటు ఉండటం వల్ల మనం ఏం చేస్తాము అంటే పేషెంట్ని పడుకోబెట్టిన తర్వాత ఎవ్రీడే మళ్ళీ స్కాన్ చేస్తాం. ఇది ఎస్పెషల్లీ పెల్విస్ ట్యూమర్స్ అంటే ప్రాస్టేట్ క్యాన్సర్స్ కానీ, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, ఆ తర్వాత ఈ అబ్డామినల్ క్యాన్సర్స్ కానీ, గైనిక్ క్యాన్సర్స్ కానీ, వీటన్నిటిలో కూడాను మేము చాలా మంచి రిజల్ట్స్ చూసామన్నమాట. ఇప్పుడు దాదాపుగా ఒక 300 members పేషెంట్స్ని ట్రీట్ చేసాం. సపోజ్ ఈ ప్రాస్టేట్ పేషెంట్ని చూసాం. ఓకే, ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే వీళ్ళంతా ఎల్డర్లీ పేషెంట్స్, వాళ్ళకి ఇంటర్నల్గా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి యూరిన్ ఎక్కువ వెళ్ళొచ్చు, తక్కువ వెళ్ళొచ్చు. దీనివల్ల ఏమవుతుంది, ఆ ట్యూమర్ అనేది కొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది. ఓకే, ఇంటర్నల్గా ఒకటే చోట అలా స్టాటిక్గా కూర్చోదు. అది ఒకవేళ గ్యాస్ ఎక్కువ ఉందనుకోండి, అది బాగా స్వెల్ అయిపోయి బెలూన్ లాగా స్వెల్ అయిపోయిన తర్వాత రెక్టము ట్యూమర్ని కొంచెం పైకి పుష్ చేస్తుంది. సో సిటీ బేస్డ్ మెషిన్స్ మీద మేము ఏం చేసేవాళ్ళం అంటే వాటికి కొంచెం ఎక్కువ మార్జిన్ ఇస్తూ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. దానివల్ల ఏమయ్యేది, ఆ సరౌండింగ్ స్ట్రక్చర్స్ అన్నిట్లోనూ ఎక్కువ కొంచెం రేడియేషన్ వెళ్ళటం వల్ల వీళ్ళకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కాస్త ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు ఎంఆర్ఐలో ఏం చేస్తున్నాం, ఎవ్రీడే స్కాన్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ డే కాకుండా ఎవ్రీడే స్కాన్ ఉంటుంది. అది కూడా ఫాస్ట్ స్కాన్ ఉంటుంది. ఎంఆర్ఐ అనగానే 40 minutes 45 minutes స్కాన్ ఉండదు. 5 to 10 minutesలో స్కాన్ అయిపోతుంది. ఆ రోజు ఆర్గన్ ఏ షేప్ ఉంది అనేసి చూసుకుంటాం. ఆ షేప్ని మళ్ళీ ఒకసారి టార్గెట్ చేసుకుంటూ ట్యూమర్కి మాత్రమే రేడియేషన్ వెళ్ళేటట్టుగా ప్లాన్ చేసి ఇస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఆ సరౌండింగ్ నార్మల్ స్ట్రక్చర్స్కి అన్నిటికీ కూడాను చాలా తక్కువ రేడియేషన్ డోస్ వెళ్ళటం వల్ల వీళ్ళకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎస్పెషల్లీ ఈ రెక్టంలో నుంచి బ్లీడింగ్ రావటం, లేకపోతే మూత్రంలో నుంచి బ్లీడింగ్ రావటం, లేకపోతే మంట రావటం, ఇలాంటివన్నీ కూడాను కంపారిటివ్గా అంటే ఆల్మోస్ట్ 50-60% తగ్గాయి అనేసి చెప్పచ్చు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.